ఈ కటింగ్ మిషన్లో పనిచేశాడు. రిటైర్మెంట్ దానికి పెరాలసిస్ ఏదో అవుతుంది. డాక్టర్ గారు తీసుకెళ్ళాడు. అబ్బాయి కుటుంబ సభ్యులు సార్ మా తండ్రిని ఎలాగైనా బతికించారు. అమ్మ కష్టము 1 మంత్ కంటే ఎక్కువ కష్టం అని చెప్పేశాడు. తీసుకెళ్ళంటే లేదు మీరు ఏం చేస్తాను కాలమే పడితే సరైన ఒక రూమ్ ఇచ్చి ఉచితంగా మందుని అందజేశాడు. ఆ రోజు హైదరాబాద్ ఎటో క్యాంపు కాదు, అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో మీకులాగే సర్వీస్ చేసి బీఆర్పురం సర్వీస్ చేసి మన దగ్గర వచ్చిన సందర్భంలో మిగతా హాస్పిటల్లో నడుపుతున్న నేపథ్యంలో ఆయన అన్న ప్రకారంగా ఆ పేషెంట్ చనిపోయాడు సార్. వాళ్ళ స్టాఫ్ ఏం చేశారంటే 70,000 బిల్లింగ్ చేశారు. మరి మందులు ఇచ్చారు, రూమ్లో పెట్టారు, అన్ని రకాల చూసి చేశారు. చేస్తే ఆ కుర్రాడు అన్న నా దగ్గర డబ్బులు లేవన్నారు. అది నీ దగ్గర ఎంత ఉన్నాయన్నాడు. 5,000 ఉన్నాయన్న. కట్టేసి తీసుకోమని వాళ్ళు 70,000 బిల్లు కట్టమన్నారు. 5,000 కట్టేసి వెళ్ళిపోమని. అంతా వైద్యులు నారాయణ అనే దానికి డాక్టర్ తెల్ల వెంకట్రావు గారు ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారు, గౌరవనీయులు పెద్దలు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీ రాహుల్ గారు అండ్ దామోదరరావు గారు ఆర్డీఓ భద్రాచలం, మెంబర్స్ ఆన్ ది డయాస్ అండ్ డియర్ ఫ్రెండ్స్. ఇది 2.5 సంవత్సరాలైంది మనం కంటి సర్జికల్ ప్రోగ్రామ్ చేయటం. మామూలుగా ఐ క్యాంపే చేస్తాం. ఐ సర్జికల్ క్యాంప్ అంటే ఆపరేషన్తో కూడుకుంది, చాలా పెద్దది. కాబట్టి దీనికి మన కలెక్టర్ గారు అప్రూవ్ చేశారు. కలెక్టర్ గారు అప్రూవ్ చేయటం వల్లనే ఈ క్యాంప్ జరగగలిగింది. దాన్ని ఫర్దర్గా పిఓ గారు దీన్ని ఎంబడిబడి మమ్మల్ని గైడ్ చేశారు. అందువల్ల ఇంత పెద్ద సక్సెస్ కాదు. అండ్ మా ఫస్ట్ క్యాంపెయిన్ చేయించింది వెంకట్రావు గారు. వారి హస్తవాక్యం మరి క్యాంపెయిన్ ఫస్ట్ ప్రచార వాహనాన్ని స్టార్ట్ చేసింది వెంకట్రావు గారు. దాదాపు 1400 మంది పేషెంట్స్ వచ్చారు. 650 మంది అంటే అది హిస్టారికల్. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద క్యాంప్ సర్జికల్కి కాలేదు. 40 మంది చొప్పున 16 టీమ్స్. నేను సూర్యనారాయణ గారు చెప్పినట్టుగా మా విద్యార్థులు మొత్తం 100 గ్రామాలు తిరిగారు సార్. దానివల్ల 650 40 మంది పేషెంట్ చొప్పున 16 క్యాంపులకి తీసుకెళ్తాను సార్ అప్ టు జనవరి. ఇప్పుడు మన ఒకటే ఇంకా గుండాల, ఆళ్ళగడ్డ అటువంటి ఏరియాలు మిగిలిపోతే దామోదరరావు సెకండ్ వారం ఓపెన్ చేసింది దామోదరరావు. గుండాల, ఆళ్ళగడ్డ కానీ ఇంటీరియర్ ఏరియాస్ కానీ దాని కేసెస్ రిజిస్టర్ చేస్తే ఆ కేసెస్ని యాడ్ చేద్దాం సార్. పుష్పగిరి హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడు చేసినన్ని 160 అయినాయి సార్. ఇవాళ 40 మందిని పంపిస్తున్నారు. అంటే దీంతో 200 మందికి అవుతుంది. 350 మందికి కంటద్దాలు ఇస్తున్నాం. ఇది ఇంటీరియర్ ఏరియాస్కి ఏమైనా మిగిలి ఉంటే వాటిని మన ఆప్థాల్మిక్ అసిస్టెంట్స్ చెక్ చేసి 400 మంది గవర్నమెంట్ ఉద్యోగులు 500 ఉంటాయి. ఒక 100-150 మంది ఫారిన్ ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్స్. విల్ గివ్ 100% రిజల్ట్ అండ్ 100% and they are all very sincere and hard working poor people. And we once again welcome sir for this program. దీనికి ప్రధానంగా మన విజన్ టెస్ట్ చేసింది సంజయరావు డిడ్ ఏ గ్రేట్ వర్క్. అండ్ ఇట్లకే గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడా ఈ క్యాంపులు జరుగుతున్న దాంట్లో ఆప్థాల్మిక్ ఆఫీసర్ సంజయరావుది చాలా పాత్ర ఉంది. నా రిక్వెస్ట్ సంజయరావు. నాకు అది కొంచెం చిన్న గ్రామం ఉండేది అక్కడ. అలాంటి మొత్తం పారిపోయాం అందరం, చిన్నపిల్లలు అంతా. ఇంకా నాకు గుర్తుంది లాస్ట్కి నేను నా 8th క్లాస్ అయ్యేటప్పుడు మా నాన్నగారు కూడా ఆయన చేతుల మీద మరణించడం జరిగింది, పెరాలసిస్ వచ్చి. అదేవిధంగా నేను డాక్టర్ అయ్యాను. ఏజెన్సీ ప్రాంతాల్లో రేకపల్లిలో పనిచేస్తుంటే ఆ రోజు కూడా నా దగ్గరికి వచ్చి అక్కడ
మెడికల్ ఆఫీసర్గా చేస్తుంటే అప్పుడు కూడా నన్ను అభినందించారు ఆ రోజు. ఈ మారుమూల ప్రాంతం అక్కడ నాకు వాస్తవంగా అది పనిష్మెంట్ ఏరియా అని తెలియదు నాకు. కలెక్టర్ గారికి ఒకప్పుడు అప్లికేషన్ పెడితే కాంట్రాక్ట్ డాక్టర్గా జాయిన్ అవుతారంటే జాయిన్ అవుతాను అంటే అంత స్పీడ్గా జాయిన్ అవుతున్నాడు అంటే అనుకున్నారు కలెక్టర్ గారు. వెంటనే ఆర్డర్ ఇచ్చేయండి అన్నారు. ఆర్డర్ తీసుకొని రేకబడి వెళ్తే అక్కడ ఏం లేదు ఫెసిలిటీస్. కోనవరం వెళ్ళాలి, కోనవరం నుంచి లాంచీ దాటాలి, బోర్డు దాటి ఆ ఊరు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు నవ్వుతున్నారు, ఇక్కడికి వచ్చేది అంత. నేను వాస్తవంగా చర్లో ఒక 2 years ప్రాక్టీస్ చేశాను. అంత పెద్ద ప్రాక్టీస్ ఉండేది అప్పుడు. మరి ఇంత దూరం వచ్చాడు అనుకున్నారు వాళ్ళందరూ, ఏదో అర్థం కాలేదు వాళ్ళందరూ. ఆ బోర్డు దాటి వెళ్తే అక్కడ ఏమీ లేవు వాస్తవం చెప్పాలి. మనం ఉండడానికి ఇల్లు లేదు, ఏం లేదు, అన్నీ చూస్తే ఏం లేదు. అయినా పర్లేదు పని చేద్దాం అనుకున్నాం. కలెక్టర్ గారు పనిష్మెంట్ ఏరియా అక్కడ పనిష్మెంట్ ఇచ్చిన ఆయన్ని ఆయన మానేశాడు, ఉద్యోగం ఇచ్చిన ఆయన. అలాంటి ఏరియాలో కూడా వచ్చి ఆ రోజు బోట్లో ప్రయాణం చేసి అక్కడి నుంచి ఆ రోజు అదేవిధంగా నేను 4-5 సంవత్సరాలు చేయగా నాకు బాగా పనిచేస్తున్నాడని శశిభూషణ్ మన కలెక్టర్ గారు శశిభూషణ్ గారు వీళ్ళందరూ అన్న బుద్ధప్రకాష్ జ్యోతి గారిలో ఉన్నప్పుడు నన్ను పిలిచి అడిషనల్ ఎవరు చేయమన్నా చేయట్లే. సరే నీకు ఇస్తాను చేస్తామంటారు, చేస్తా సార్ అని. అయినా ఆ రోజు అడిషనల్గా నన్ను మంచిగా వాళ్ళందరూ దీవించారు. ఈరోజు కూడా బుద్ధప్రకాష్ సార్ అక్కడ కనపడితే మంచి ఉత్సాహం పడుకొని తిరుగుతూ ఉంటారు. నువ్వు ఎమ్మెల్యే అయ్యావు అనుకున్నా, నువ్వు కూడా ఎమ్మెల్యే అవుతావని. అంత సర్వీస్ ఉండేదని. నిజంగా ఆ సర్వీసే గొప్పతనం. నా ప్రాక్టీస్ కూడా అదే పిచ్చింగ్ అని అందరికి మనవించుకుంటూ, అదేవిధంగా మేము కూడా కాంతారావు గారితో కలిసి ఆనాటి పిఓ గారితో కలిసి చాలా క్యాంపులు కండక్ట్ చేసేవాళ్ళు. ఆ రోజు మనం దాదాపుగా విజయవాడ పంపుతూ ఉండేవాళ్ళం. మన ఆ రోజు స్క్రీనింగ్ చేసి క్యాట్రాక్ట్ సర్జరీస్ అన్నీ కూడా భీమవరం పంపుతూ ఉండేవాళ్ళం. మనం భద్రాచలం చేసిన దాంట్లో ఒక్క కాంప్లికేషన్ కూడా ఎవరికి రాలేదు సర్జరీలో. అదృష్టం కాంతారావు గారిని మనం తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ని ఎంచుకోవటం. ఒక్క కాంప్లికేషన్ కూడా క్యాట్రాక్ట్లో ఒక్కోసారి ఫెయిల్ అయిపోతే ఇంకా కన్ను లాస్ అవుతుంది. అవసరమైతే ఇంకోటి కన్ను. ఆ రోజు క్యాంపులలో కూడా నేను వెళ్ళేవాడిని. ఆ రోజు నుంచి బ్రహ్మాండంగా ఈ క్యాంపులతో పాటు స్క్రీనింగ్, విజన్ చూడు, మనం కళ్ళజోడులు ఇవ్వటం. ఇది ఆనాటి పిఓ గారు ఎవరిని ఉంటే పిఓ ఆ రోజు బాగా ఫండ్ ఉండేది మనం ఐటీడీకి. వాస్తవంగా నేను ఈరోజు పిఓ గారిని గట్టిగా ప్రెస్ చేసి మనం నేను సపోర్ట్ చేయడం భయం వేస్తాను నాకు. నేను ఇల్లు కూర్చుంటే ఒక జీతాలు ఆయనే అడ్జస్ట్ చేసుకుంటారు. నిజంగా ఎవరినైతే కసిరిచ్చేస్తారు. అలా కాకుండా ఎవరైనా పని చేస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాలు అంటే వాళ్ళకి ఆయన దగ్గర ఉన్న బడ్జెట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ, సరే బైపర్కేషన్ తర్వాత లోడ్ బడ్జెట్లు ఉన్నాయి, అటు ఇటు ఉన్న రోడ్ బడ్జెట్ అన్నీ కూడా సెట్ చేసుకుని వెళ్తున్నారు. ఖచ్చితంగా పిఓ గారు వాళ్ళ హెల్త్ క్యాంపులలో ఫండ్ ఉంటే ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతానికి కేటాయించాలని నేను అతన్ని మీ ద్వారా, మీరు ఎందుకంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అన్నారు కాబట్టి డైరెక్ట్గా పిఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ఏజెన్సీ ప్రాంతాల్లో పేదవారికి మనం అప్పుడు హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసేవాళ్ళం. అలాంటి ఏమైనా ఫండ్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఈరోజు అందరితో అంత తెలుసు మనకు. ఇంకా ప్రపంచాన్నే కోల్పోయి అతనికి వేరే చూడలేని పరిస్థితిలో చిన్న సర్జరీ, క్యాట్రాక్ట్ సర్జరీ 10 minutes సర్జరీకి మనం ఈరోజు ఖర్చు పెట్టుకోగలిగితే ఆయనని మన అతని జీవితానికి ఎంతో వెలుగునిచ్చే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి పునాది చేసిన కాంతారావు గారికి నిజంగా మన ద్వారా మనం సపోర్ట్ చేయగలిగితే నిజంగా మనం ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ మనం కొత్త నూతన వాళ్ళకి ఒక జన్మనిచ్చినట్టు అవుతుంది. వాస్తవంగా అంధత్వం అనేది చీకటిని వెలుగిచ్చినట్టు అవుతుంది. ఈరోజు నిజంగా ఈ కళ్ళజోడు డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా వరకు చాలా చిన్నవి ఉంటాయి. వాస్తవంగా ఏ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు, తర్వాత పుర ప్రముఖులు, పుర పెద్దలు వీళ్ళంతా కలిసి పనిచేస్తే, అంటే అన్ని గవర్నమెంట్ అనే కాదు, ఈ 3 కూడా చక్రాలు కలిసి తిరిగితేనే ఒక అద్భుతాలు సృష్టించగలం అన్నదానికి నిదర్శనం ఇప్పుడు మన భద్రాచలం పట్టణము, భద్రాచలము ఐటీడీఏ మొత్తం పరిధి. అంటే నిజంగా ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా మనం చూస్తే గవర్నమెంట్ అనే అంటుంటాము. బట్ ఇంత పవర్ ఉంది. కొంతమంది పెద్దలు, కొంత దాతలు కలిసి ఒక మంచి కార్యక్రమం తీసుకొని వస్తే ప్రభుత్వమైనా సరే, అధికారులైనా సరే, ప్రజాప్రతినిధులైనా సరే ఖచ్చితంగా వెనకాల ఉండి వెన్నంటూ తట్టి మరీ ముందుకు పంపిస్తారు అనడానికి నిదర్శనం ఇది. సో లాస్ట్ టైం ఈ 20 రోజుల్లోనే మంచిగా ఈ 160 సర్జరీలు చేయించగలిగినారు. ఇంకా ఫేజ్డ్ మేనర్లో పంపిస్తున్నారు. ఒక్క కంప్లైంట్ లాగా కూడా ఏం రాలేదు మనకు. ప్లస్ ఈరోజు కళ్ళద్దాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. సో అంత శుభ పరిణామంలా నాకు కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో హిమ్సెల్ఫ్ డాక్టర్, ఆయన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు డాక్టర్ లాగా చేశారు.
ప్రతి ఒక్క మూలలో మన ఐటీడీఏ పరిధిలో ఉన్న ప్రతి మూల పరిధిలో కూడా ఆయనకు తెలుసు, అంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి అని. సో రీసెంట్గా మేము మా అధికారులము ఎమ్మెల్యే గారు అందరం కూర్చొని ఇంకా ఐటీడీఏ పరిధిలో ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ ఇంకా మనకు చిన్న చిన్న హాస్పిటల్స్ పెడితే బాగుంటుంది, ఎలాంటి స్పెషలిస్ట్లను పెడితే బాగుంటుంది, పెద్ద ఆసుపత్రిని ఇంకా ఎంత బాగా చేయడానికి ఏం చేయాలి అన్నది కూడా మంచి ప్రణాళికలు వేస్తున్నాము. సో దీంట్లో మేము కాంతారావు గారు లాంటి పెద్దవాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాము. సార్ నెక్స్ట్ వీక్ ఒకసారి మనం మళ్ళీ కూర్చుందాము. సో మీరు కూడా క్యాంప్స్ పెడదామంటున్నారు కాబట్టి మాకు ఒక గుడ్ యంగ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ కూడా వచ్చారు. హీఈస్ ఆల్సో వెరీ యాక్టివ్. సో మనమందరం ఒక టీమ్ లాగా కూర్చొని దెర్ ఈస్ సమ్ బడ్జెట్ ఆల్సో, నేను ఓపెన్గానే చెప్తున్నాను, క్యాంప్లు పెట్టడానికి. సో సఫిషియెంట్గానే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఐ క్యాంప్ ఎట్లా అయితే ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందో మనకు నెక్స్ట్ ఏ క్యాంప్స్ అంటే మనకు మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు ఇక్కడికి రాలేకపోతున్నారు, మనమే అక్కడికి వెళ్తున్నామంటే రొటీన్గా వెళ్ళి మళ్ళీ సేమ్ అదే సిబిపి లేకపోతే ఈ మలేరియా డెంగ్యూ అన్నట్టు కాకుండా ఏ మండలాలు లేకపోతే ఏ ఒక లొకేషన్స్ పెట్టుకొని అక్కడ ఆ ప్లేస్ స్పెసిఫిక్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ప్లేస్ స్పెసిఫిక్ ఏమైనా టెస్టులు చేస్తే బాగుంటుందా అన్నది మనము ప్లాన్ చేసుకొని, ఇప్పుడు గుండాల సైడ్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి, చర్ల సైడ్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి, అట్లా మనం ప్లాన్ చేసుకొని సఫిషియంట్ ఒకవేళ ప్రభుత్వ వైద్యులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఆ క్యాంప్స్కి డిప్యూట్ చేద్దాము. ఒకవేళ ప్రభుత్వ వైద్యులు ఆ స్పెషలిస్టులు సఫిషియంట్ లేకుంటే మీ సహకారంతోనే మళ్ళీ మనం ప్రైవేట్ వైద్యులను కూడా డైలీ రెమ్యునరేషన్ కొద్దిగా ఇద్దాము, ప్రోత్సాహకాలు ఇద్దామంటే కూడా ఇద్దాము. సో వెళ్తే అన్ని రకాలుగా అన్ని క్యాంపులు అన్ని అక్కడే అయ్యేటట్టు ప్లాన్ చేసి, అంటే మేజర్గా నాకు మనం రూరల్లోకి వెళ్తే ఎక్కువ చర్మ వ్యాధులు ఉంటాయంటారు. సో మనం క్యాంప్కి వెళ్తే ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ని తీసుకునే వెళ్దాము క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ అట్లా.